వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఏంటంటే కొన్ని సహకార బ్యాంకులు ఉంటాయి కదా, అంటే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్, అంటే ప్రతి జిల్లాకు కూడా కొన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది ఉంటాయి. సో అందులో ఏంటంటే స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు అయితే భర్తీ చేశారు. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము. చాలా మంచి వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ఇక్కడ మనకి ప్రతి క్యాస్ట్కి కూడా ఇచ్చారు, ప్రతి క్యాస్ట్ అండ్ రిజర్వేషన్స్ కూడా ఇచ్చాడు. కాబట్టి మనకి మేల్ అయినా ఫిమేల్ అయినా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఉన్నాయి. సో దాని యొక్క పూర్తి వివరాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా వెంటనే పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు అది చాలా బాగా యూస్ అవుతుంది. సో వెంటనే జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడైతే చూసేయండి ఏమి ఇచ్చారు. ది గుంటూరు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ ఉంది కదా, సో మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు గుంటూరు అని అయితే ఇచ్చారు. సో అది. అండ్ ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుంటూరు అనేది ఇచ్చారు. సో ఇక్కడ పోస్టులు ఏంటి, అసిస్టెంట్ మేనేజర్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్లో అయితే అసిస్టెంట్ మేనేజర్కి అయితే భర్తీ చేశారు. సో ఇందులో మనకి ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ జనవరి 8 నుంచి స్టార్ట్ అయ్యింది. సో జనవరి 8 నుంచి స్టార్ట్ అయ్యి, అండ్ ఇక్కడ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఎప్పుడు మనకి ఇదే మంత్ జనవరి 22 క్లోజింగ్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అది కూడా 22 ఈ జనవరి 22నే మనకి లాస్ట్ డేట్ అన్నిటికీ. అంటే ఫీ పేమెంట్ కానీ ఏదైనా మీ యొక్క అంటే అప్లికేషన్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, సర్నేమ్స్, మీ నేమ్స్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమైనా సరే ఉంటే వాటన్నిటిని మోడిఫికేషన్ చేసుకోవడానికి, పేమెంట్ ఫీ కట్టడానికి, కంప్లీట్గా అన్నీ చేయడానికి జనవరి 22 వరకు అయితే డేట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ టెంటేటివ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్, దీనికి ఒక ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే బ్యాంక్ జాబ్ అంటే ఖచ్చితంగా ఆన్లైన్ టెస్ట్ అనేది పెడతాడు. సో ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ఎలిజిబుల్ అయిన వాళ్ళకి జాబ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే మనకి ఇక్కడ ఫిబ్రవరిలో ఎగ్జామ్ అనేది ఉంటుందంట. సో అది. అండ్ ఇక్కడ చూడండి వేకెన్సీలు ఇచ్చాడు. బ్రేకప్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ అని ఇచ్చేసి, ఇక్కడ ఓసీ అంటే ఓసీ కింద ఏమొస్తారు, జనరల్ అండ్ మనకి ఇట్లా నార్మల్గా అయితే ఇచ్చారు. సో ఇది ఓసీకి 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి బీసీఏ 1 వేకెన్సీ ఉంది, BC2 4 వేకెన్సీ ఉన్నాయి, అండ్ BCC 1 వేకెన్సీ ఉంది, అండ్ BCD 2 వేకెన్సీ ఉన్నాయి, BCE 1 వేకెన్సీ ఉంది, STకి 5 వేకెన్సీ, అదే SCకి 5 వేకెన్సీ, STకి 1 వేకెన్సీ, PW క్యాండిడేట్స్ వాళ్ళకి 1 వేకెన్సీ, ఎక్స్ సర్వీస్ మెన్స్కి 1 వేకెన్సీ. అండ్ ఇక్కడ టోటల్ మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, గ్రాండ్ టోటల్ 31 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ 31 వేకెన్సీస్ మీ క్యాస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసి అప్లై చేయండి. సో అది. ఇక్కడ చూడండి ఇంకేమి ఇచ్చారు, పే స్కేల్ ఎంత ఉంటుందంటే మనకి స్టార్టింగ్ శాలరీ అనేది అంటే స్టార్టింగ్లో మనకి ఎంత ఉంటుందంటే 27,000 అట్లా ఉంటుంది. సో అట్లా అవన్నీ అంటే మనకి HRA, DA, TA ఇవన్నీ కలుపుకొని పర్ మంత్ 44,000 అయితే ఉంటుందంట. సో మనకి బేసిక్ పే 26,000 విత్ మనకి హౌస్ రెంట్, హౌస్ అలవెన్సెస్, DA, TA ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కలుపుకొని మనకి 45,000 వరకు అయితే ఉంటుంది పర్ మంత్ రెమ్యునేషన్స్ మనకి అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్కి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది కదా,
సో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేసరికి ఏంటంటే లోకల్ క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారంట. సో లోకల్ క్యాండిడేట్స్ అంటే మనకి ఇది గుంటూరు కోఆపరేటివ్ బ్యాంక్ అని ఉంది కదా, ఎక్కడి నుంచి మనకి నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. సో గుంటూరు లోకల్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. తర్వాత అదర్ వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు, ఇవన్నీ చూడండి. అండ్ మనకి ఇక్కడ ఏజ్ అనేది 18 to 30 years అనేది ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 18 to 30 years ప్లస్ ఇక్కడ ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటారు కదా, వాళ్ళకి 5 years అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years, ఇంకా బీసీ వాళ్ళకి 13 years. సో ఇట్లా అయితే ఇచ్చారు మనకి ఏజ్ రిలాక్సేషన్స్. అంటే 18 to 13 years అంటే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇవి ఏజ్ రిలాక్సేషన్స్ అన్నీ ఇవి కలుపుకోవాలి, అదొకటి. అండ్ మనకి దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే మనకి నార్మల్ డిగ్రీ అనేది చదివి అయితే ఉండాలి, బ్యాచులర్ డిగ్రీ కానీ మనకి ఇక్కడ ఇంజనీరింగ్ డిగ్రీ కానీ ఏదైనా సరే పర్వాలేదు, నార్మల్ డిగ్రీ అనేది ఉంటే మీరు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఓన్లీ కాలేజ్కి వెళ్ళి రెగ్యులర్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, మనకి రెగ్యులర్ సర్టిఫికేట్స్ ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క సర్టిఫికేట్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతుంది ఈ పోస్టులకి. డిస్టెన్స్ కానీ కరస్పాండెంట్ కానీ ఓపెన్ కానీ అలా చేసిన వాళ్ళు దీనికి నాట్ ఎలిజిబుల్. సో మీరు అది ఒకటి గుర్తుపెట్టుకోండి అప్లై చేసేటప్పుడు. ఓన్లీ గ్రాడ్యుయేషన్ క్యాండిడేట్ రెగ్యులర్ కోర్స్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. డిస్టెన్స్ ఓపెన్ కరస్పాండెంట్ నాట్ ఎలిజిబుల్. సో అది. అండ్ ఇంకేమి ఇచ్చారంటే మనకి చూడండి ఇక్కడ అంటే లో విజన్, ఇంకా కొంతమందికి లో విజను అంటే మనకి బ్లైండ్నెస్ ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం రిజర్వేషన్స్ అనేది ఉంటుంది పీడబ్ల్యూ క్యాండిడేట్స్లో. సో అదొకటి. ఇంకా ఇందులో డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, ఒకసారి అనేది చూడండి. చెప్పాను కదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్స్ అనేది ఉండాలి, 55% మార్క్స్ అనేది ఉండాలి. సో అది. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది అండ్ ఆన్లైన్ టెస్ట్ క్వశ్చన్స్ కాంటాక్ట్ డాష్ అండర్ అనేది ఇచ్చారు. దీనికి ఆన్లైన్ టెస్ట్ ఓన్లీ ఒక్కటే ఉంటుంది. ఈ సింగిల్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మాత్రం మనం దీనికి అనేది ఎలిజిబుల్ అవుతాం ఈ అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్కి. సో మనకి లాస్ట్ డేట్ January 21st కాబట్టి మీరు అప్లై అనేది చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, మీరు చూడండి. సో ఇది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.